మరి కేవలం మా మాలా సోదరులకే ఇస్తున్నారు తప్ప మాకివ్వటం లేదు. దాని ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు 3 సీట్లలో 3 సీట్ల ఒకటే కులానికి ఇస్తే మాదిగలు ఏమైపోవాలి? ఈ రాష్ట్రంలో 70,00,000 మంది ఉన్నటువంటి మాదిగలను చిన్న చూపు చూడటమే కదా! అవమానపరచటమే కదా! సీట్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి సార్? హ్మ్. పార్లమెంట్‌లో ఒక్కడు కూడా మావోడు లేడు. లోకసభలో ఒక్కడు లేడు. రాజ్యసభలో కూడా ఒక్కడు లేడు. ఇదెంత అన్యాయం? హ్మ్. అసెంబ్లీకొచ్చేటప్పటికి కూడా మా వర్గాలకి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు. మూడో, నాలుగో సీట్లు ఇస్తున్నారు. దాంట్లో మంత్రి పదవులు కూడా మాకు ఒక్కసారి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏదో కొట్లాడంగా మొన్న కూడా మా లక్ష్మణ్‌కి ఇచ్చారు. నేననేది ఏందంటే, అసలు ఓట్లు మాయి గదా! హ్మ్. కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట ఓటుకు నిలబడి ఓటేసేటోడు మాదిగోడు. హ్మ్. మరి ఎందుకు మీకు దయ లేదు? ఇప్పుడు 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 మీకెందుకు ఒక్క నిమిషం. మీకెందుకు దయ లేదు పాలకులకు? హ్మ్. ఎందుకు మా వర్గాన్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు? మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ నీతిలో మేము గొప్పోళ్ళం. నిజాయితీలో మేము గొప్పోళ్ళం. సర్వీస్ చేసే దాంట్లో మేము గొప్పోళ్ళం. ఇలా 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను. నా ఆస్తులు చూడండి. నా ప్రేమ నా ప్రజల దగ్గర చూడండి. మిగతా వాళ్ళవి చూడండి.